నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో, ఆ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతుంది. అయితే ఈ సమ్మిట్‌కి ఇక్కడ కొన్ని పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వ్యక్తులు రావడం, కొన్ని కంపెనీలు గూడా రావడంతోటి ఇక్కడ పూర్తిగా ఒక నిజమైతే బయటికొచ్చింది. అదేంటంటే డాటా సెంటర్ విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్నటువంటి డాటా సెంటర్‌ని మేమే తీసుకొచ్చాం. ఒక ఇంటర్నేషనల్ కంపెనీని విశాఖకు తీసుకురావడంలో మేము అత్యంత భూమిక పాత్ర పోషించాము. ఇక్కడ నారా లోకేష్ ఏదైతే పాత్ర ఉందో అది అమోఘమైనది. ఇదొక అపూర్వ ఘట్టం, చారిత్రాత్మక ఘట్టం అని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అయితే విశాఖకు గూగుల్ రావడము ఒక నిజంగా హర్షించదగిన విషయమే. కానీ ఈ గూగుల్‌లో భాగస్వాములుగా భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు అటు అదానికి సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి అని చెప్పి ఎక్కడా కూడా బయటికి రాకుండా కేవలం గూగుల్ లాంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ మాత్రమే విశాఖలో వచ్చింది. దీని ద్వారా దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు పైబలకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ అనేది ఒక ఇండస్ట్రియల్ హబ్‌గా, ఒక ఐటీ కారిడార్‌గా మారుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటే, ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియాలు కూడా అవే విషయాలని ప్రజలకు తెలిపే ప్రయత్నాలు చేశాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ ఏంటంటే ఒక వెనకబడిందనే చెప్పుకోవాలి కాస్త ఒక విషయంలో. ఎందుకంటే తాము చేసిన మంచి పనులను చెప్పుకోవడంలో చాలా అలసత్వం వహిస్తుంది. దాంట్లో భాగంగానే విశాఖకు ఇటు అదానితో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిపి ఏదైతే డాటా సెంటర్‌ని తీసుకొచ్చారో అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దానికి పూర్తిగా లాంఛనాలన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ దాన్ని చెప్పుకోవడంలో ఇటు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ గతంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో ఇక్కడ గూగుల్ ఏదైతే ప్లాంట్ని డాటా సెంటర్ని విశాఖలో పెడుతుందో అది మేమే తీసుకొచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వము ఆ మొత్తం క్రెడిట్ కూడా తమ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి విశాఖలో జరుగుతున్నటువంటి సమ్మిట్ ఉందో ఈ సమ్మిట్లో అదానీ కంపెనీకి అసలు ఎలాంటి భాగస్వామ్యం లేదని చంద్రబాబు చెప్పారు. ఎందుకంటే అదానీ కంపెనీకి భాగస్వామ్యం ఉందని చెప్తే గనక ఆ క్రెడిట్ మొత్తం అదానీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఎక్కడ ఆయన పేరు బయటికి రాకుండా కేవలం గూగుల్ మాత్రమే ఇక్కడ డాటా సెంటర్ పెడుతుందని పదే పదే నమ్మించే ప్రయత్నాలు చేశారు. కానీ ఈరోజు జరిగినటువంటి సమ్మిట్లో అదానీ గ్రూప్, గౌతమ్ అదానీకి సంబంధించినటువంటి గ్రూప్ చైర్మన్లో ఒకడైనటువంటి కరణ్ అదానీ ఈరోజు సమ్మిట్లో మాట్లాడుతూ ఇక్కడ డాటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం విశాఖలో. ఇప్పటికే మాకు ఆంధ్రప్రదేశ్తో ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, లేదంటే పారిశ్రామిక కారిడార్లు కానీ, లేదంటే హబ్స్ కానీ, లేదంటే బ్రిడ్జెస్ కానీ, డ్యామ్లు కానీ, వీటన్నిటిలోనూ కన్స్ట్రక్షన్లో మా కంపెనీ అదానికి సంబంధించిన కంపెనీ భాగస్వాములుగా ఉంది. ఇప్పటికే దాదాపుగా 40,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మేము ముందుకొస్తున్నాము అని చెప్పి ఇక్కడ అదానీకి సంబంధించిన కిరణ్ అదానీ మాట్లాడారు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని బయట తెచ్చారు. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు దాచినటువంటి ఏదైతే డాటా సెంటర్కి సంబంధించిన అసలు విషయాన్ని ఇక్కడ అదానీ కొడుకు బయటికి తీసుకొచ్చారు. అదేంటంటే మేము భారతీ ఎయిర్టెల్ ప్లస్ గూగుల్ మూడు కలిసి అనుబంధంగానే విశాఖలో గూగుల్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి ఒక నిజాన్ని బయటికి తేవడంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు మనం ఈ వీడియోలో చూడొచ్చు. Distinguished guests, the Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. This is a combined $15 billion vision that perfectly aligns with your twin goals of sustainable and high-tech growth. But what truly humbles us is not the scale of the capital, it is the scale of impact. Our operations here
have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. That means families supported, skills are developed, and futures built right here in this great state. ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా షాక్ గురిపోయాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాం కదా, ఇప్పుడు అసలు విషయం ప్రజలకు తెలిసిపోతుందేమో అని చెప్పి ఆయన ముఖంలో ఒక రకమైన కంగారైతే అందరిలోనూ అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రులు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరిలో కూడా స్పష్టంగా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అదానీ కంపెనీ తోటి మేము ఎప్పుడో లింకప్ అయ్యాము, సీ కేబుల్స్ వేయాలి, విశాఖలో డేటా సెంటర్ రావడం అంటే ఒక డేటా సెంటర్ రావాలంటే ఖచ్చితంగా సీ కేబుల్ ఫెసిలిటీ ఉండాలి. కాబట్టే సీ కేబుల్ ఫెసిలిటీ అంటే సింగపూర్ కానీ లేదంటే ఇతర దేశాలతో కనెక్టివిటీ, ఆస్ట్రేలియా లాంటి సముద్ర మార్గాలతో కనెక్టివిటీ చేయాలంటే ఖచ్చితంగా డేటా సెంటర్ నుండి సీ కేబుల్ అనేది అనుసంధానం చేయాలి. ఆ అనుసంధానం చేసే ఉద్దేశంలో భాగంగానే ఇక్కడ విశాఖపట్నంని ఎంచుకున్నారు. ఎందుకంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం, ఇక్కడ పోర్ట్ ఫెసిలిటీ ఉండడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయ్యాయి విశాఖపట్నం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి శంకుస్థాపనలు కానీ ఈ ఏదైతే డీల్ ఉందో ఈ డీల్ మొత్తం కూడా తామే తెచ్చాము అని చెప్పే ప్రయత్నాల్లో ఇప్పుడు కరణ్ అదానీ ఏదైతే బయట పెట్టాడో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇక్కడ విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పేది ఒక నిజం బట్టబయలైపోయింది. దీంతో పాటు మరో కంపెనీ మనం చూసుకుంటే మంత్రి లోకేష్ ఈరోజు మార్నింగ్ అంటే నవంబర్ 14, 8:59కి ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ. వావ్, వాట్ ఏ గ్రేట్ కొటేషన్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్ టు వెల్కమ్ బ్రూక్ఫీల్డ్ అసెస్ట్ మేనేజ్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ విత్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 12 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1.1 లక్షల కోట్ల అక్రాస్ రెన్యూవబుల్ ఎనర్జీ, బ్యాటరీ అండ్ పంప్డ్ స్టోరేజ్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దేర్ డికార్బనైజేషన్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక ట్వీట్ అయితే చేశారు. దాదాపుగా 12 బిలియన్లతోటి ఒక కంపెనీ రాబోతుంది, మేము దీన్ని అట్టహాసంగా తీసుకొచ్చామని. అది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. 1/16 అంటే ఫిబ్రవరి 1, 2023లో ఇక్కడ ఇదే కంపెనీ ఏదైతే చెప్తున్నారో బ్రూక్ఫీల్డ్కి సంబంధించిన కంపెనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితోటి ఆల్రెడీ మాట్లాడడము, వీటికి సంబంధించినటువంటి అంటే కంపెనీ ఎక్కడ పెట్టాలి, ఎంత టర్న్ ఓవర్తో పెడుతున్నారు, ఏమేమి వాళ్ళకు ఫెసిలిటీలు కావాలి, అంటే ఒక కంపెనీ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకు వాటర్ సప్లై ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీలో ఇవ్వాలి, భూములు వాళ్ళకు ఇవ్వాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కోసం వాళ్ళకు ఫెసిలిటీలు చూపించాలి, రోడ్లు చూపించాలి, ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లోనే ఈ మాటామంతి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు 1 ఫిబ్రవరి 2023. ఇప్పుడు ఇక్కడ లోకేష్ ఒక ట్వీట్ చేశారు ఈరోజు, మేము ఈ బ్రూక్ఫీల్డ్ కంపెనీని మేము తీసుకొచ్చాము అని. ఒకటి చెప్పుకోవాలి, ఎవరికో పుట్టిన పిల్లలకు మేం తల్లిదండ్రులమని చెప్పుకునేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలకు ఇక్కడ తాము తీసుకొచ్చామని చెప్పి ఒక పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం. ఒక గూగుల్ డేటా సెంటర్ విషయంలో కావచ్చు, లేదంటే ఈ బ్రూక్ఫీల్డ్ కంపెనీ విషయంలో కావచ్చు. రీసెంట్గా అన్నమయ్య జిల్లాలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి శంకుస్థాపనలు జరిగి ఆ ఇళ్ళు పూర్తయిన ఇళ్ళు దాదాపు 3,92,000 ఇళ్లకు మేమే పూర్తిగా వాటిని కట్టించాము అని చెప్పి ఆయన ఒక రకంగా చంద్రబాబు నాయుడు బ్యాండ్ బాజాలతో డప్పు కొట్టుకునే ప్రయత్నం అన్నమయ్య జిల్లాలో చేశారు. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏంటంటే చెప్పిన పనులను చేసిన పనులను చెప్పుకోలేకపోవడం ఒక మైనస్ పాయింట్గా చెప్పాలి. ఇప్పటికైనా అటు వైఎస్ఆర్సీపీ నాయకుడితో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ టోటల్గా తాము ఏవైతే మంచి పనులు చేశావో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం వల్లే ఏదైతే ఈ ఓటమి సంభవించిందో ఆ ఓటమి నుంచి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకొని ఖచ్చితంగా ఏదైతే జరిగిందో అదంతా కూడా తిరిగి మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీళ్ళలాగా ఒక ఎవరో తీసుకొచ్చిన కంపెనీలను మేము తీసుకొచ్చామని చెప్తున్నారు, కానీ తెచ్చిన కంపెనీలను తెచ్చాము అని చెప్పుకోలేకని పరిస్థితిలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కానీ ఇలాంటివి జరగకుండా ముందే ఏవైతే చేసిన మంచి పనులున్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన, ప్రతి ఒక్క నాయకుడి పైన కూడా ఖచ్చితంగా ఉంది.